నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। బక్రీద్ పండుగ శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు। సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు। మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్, పశుసంవర్ధక, రెవెన్యూ, రవాణా, మున్సిపల్ కమిషనర్స్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు। బక్రీద్ పండుగ ఏర్పాట్లపై, ప్రార్థన స్థలాల పరిశుభ్రత, గోవుల అక్రమ రవాణా నివారించడం మరియు బందోబస్తు నిర్వహణ, ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించారు। సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు। గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు। గోవులను రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలు సీజ్ చేసినప్పుడు గోవులను గోశాలకు తరలించగా వాటికి ఆహారం అందించడానికి మున్సిపల్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలన్నారు। బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు సహకారం అందించాలని తెలిపారు। ప్రార్థన స్థలాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు మరియు అధికారులకు తెలియజేయాలన్నారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా ఎటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు। అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుందని హెచ్చరించారు। ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు। కామారెడ్డి జిల్లాలో పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి కలకలం రేపుతోంది। ఈ వ్యాధి ఒక పశువు నుండి మరో పశువుకు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు। పశువులు చర్మ వ్యాధి బారిన పడుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది। కామారెడ్డి పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది। పట్టణంలోని వీక్లీ మార్కెట్, శివాలయం, పాంచ్ రస్తా ఏరియాలో సంచరిస్తున్న ఆవులు, లేగ దూడలు లంపీ స్కిన్ వైరస్ బారిన పడ్డాయి। దాంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు। ఆవులు ఒకే చోట ఉండే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు। స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు। పలు చోట్ల వైరస్ బారిన పడిన పశువులను గుర్తించి వాటికి నివారణ వ్యాక్సిన్ ఇచ్చారు। సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికిరణ్ మాట్లాడారు। పట్టణంలో ఇంకా పశువులు ఎక్కడైనా ఈ వైరస్ బారిన పడితే వాటికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు। ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు। ఈ వ్యాక్సిన్ ఒక్కసారి ఇస్తే పశువులకు ఏడాది వరకు పనిచేస్తోందని పేర్కొన్నారు। ఒకటి రెండు పశువులకైతే కనిపించినది. అది అనుమానాస్పదంగా ఉన్నది. ముద్ద చర్మ వ్యాధి కావచ్చు అనే అనుమానాస్పదంగా ఉంది. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాము.
ఆ మిగతా వాటికి కూడా వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడక్కడ వీధి పశువులు కనిపిస్తున్నాయి కదా, వాటికైతే లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయింది, కాకపోతే కొత్తగా పుట్టిన పిల్లల్లో ఇది కనిపిస్తుంది. సో వాటికి ఈసారి మళ్ళీ వ్యాక్సిన్ వచ్చింది. ఈ 2 to 3 days బ్యాక్ వ్యాక్సిన్ వచ్చింది. వాటికి మేము స్టార్ట్ చేస్తున్నాం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. మీరు లోకల్ వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది జూనోటిక్ డిసీజ్ అనేది కాదు, అంటే పశువుల నుండి మనుషులకు వచ్చే డిసీజ్ అయితే కాదు. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కడైనా ఉంది అని డౌట్ వస్తే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ పశువులకు అవసరమైన ట్రీట్మెంట్, ఒకవేళ రాని వాటికి ఆ వ్యాక్సిన్ ఇస్తే ఒక 1 year వరకు మాకు సేఫ్టీ ఉంటుంది. మార్కెట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి పాంచవరస ప్రాంతంలో శివాలయం గుడి ముందు ప్రతిరోజు ఒక 40-50 భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు. అలాంటి మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుందన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలంటే పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. నిజామాబాద్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేద్దాం అనే థీమ్ను యునైటెడ్ నేషన్ ప్రకటించిన నేపథ్యంలో భూమి, నీరు, వాయువు సంరక్షణ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాల వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ప్రతిరోజు జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని కామారెడ్డి ఆర్డీఓ వీణా అన్నారు. యోగా ద్వారా మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం యోగా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ వీణా జెండా ఊపి యోగా వాక్ ప్రారంభించారు. ప్రజల్లో యోగా జాగ్రత్తలు, ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుంది. ప్రతిరోజు జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. రాబోయే కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంత ఆంతర్యం ఉందో అందులో యోగాకు ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. యోగా చేయాలి. యోగా చేయాలి. యోగా చేయాలి. యోగా చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రైలులో అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల గంజాయిని కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 6 లక్షల వరకు ఉంటుందని సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్న ఇండు గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సంబల్పూర్ నుంచి నాందేడ్కు వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ లో ఇండు గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఎక్సైజ్ అధికారులు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో తనిఖీ చేయడం జరిగిందన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్ తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడిలో ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్, రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రవీందర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నా యొక్క రాష్ట్ర అధికారులైనటువంటి కమిషనర్ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా డీసీ గారు సోమిరెడ్డి గారు మరియు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మేము ఈ గంజాయి పట్టుకోవడానికి నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నాకు ఈరోజు నాగవల్లి ఎక్స్ప్రెస్లో ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం లభించింది. దీంతో మేము ఎస్పీఎఫ్ వాళ్ళతోటి ఆర్పీఎఫ్ వాళ్ళతోటి మేము సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ యొక్క 12 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయమై ఈ యొక్క కామారెడ్డి ప్రజలకు నేను విన్నవించే విధంగా గంజాయి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నచో మాకు చెప్పవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దీని యొక్క స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట శివార్లో విషాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి 3 యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారిని మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ ఆడి ఎండ వేడిని తట్టుకోలేక నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలానికి చెందిన 11 మంది యువకులు సోమవారపేట సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలసిపోయిన యువకులు సేద తీరేందుకు మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామ శివార్లో గల నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లారు. అయితే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోతు అంచనా వేయకపోవడం వల్ల 3 యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నిజాం సాగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలించగా 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన 18 సంవత్సరాల మధుకర్ గౌడ్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 20 సంవత్సరాల నవీన్, సోమాపేట్ గ్రామానికి చెందిన 17 సంవత్సరాల హర్షవర్ధన్ గా గుర్తించారు. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. యువకుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈరోజు చాలా దురదృష్టం, నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో 3 యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టవంతం చనిపోవడం జరిగింది. చాలా పాపం తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట గ్రామం నుంచి ఒబడే కొడుకు మరి తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి 3 పిల్లలు చనిపోవడం జరిగింది. ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకుండా 3 శవాల్లాగా రావడం. ఇవాళ సోమార్పేట కానీ తిమ్మారెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ విషాద ఛాయలు ఉంటుంది మండలం మొత్తం కానిస్టెన్సీ. నాకు తెలవగానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా మంచి యువకులకు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మన సంగారెడ్డి అక్కడ నుంచి జుక్కల్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తానని చెప్పి మీ ఎమ్మెల్యేగా నేను మదన్మోహన్గా చెప్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.